హాయ్ అండి. ఈరోజు మనం క్యారెట్ రైస్ ఎలా చేయాలో నాదైన పద్ధతిలో చాలా ఈజీగా మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కళాయిలో ఆయిల్ వేసి అందులో ఒక 4 లవంగాయలు, ఒక చిన్న చెక్క, 4 పలావాకులు వేసి దాంతోపాటు ఉంటే జీడిపప్పులు కూడా వేయాలంటే నా దగ్గర జీడిపప్పు అయిపోయింది, అందుకని వేయలేదు. పల్లీలు 4 వేసి ఫ్రై చేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి. చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి దోరగా వేగేంత వరకు, పచ్చివాసన పోయి వేగేంత వరకు మనం వేయించుకోవాలండి. ఈ క్యారెట్ రైస్ చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఇది కంటి చూపుకి చాలా మంచిది. హెల్దీ అయిన ఫుడ్, హోమ్ మేడు. సో బ్యాచిలర్స్ అయినా చిన్నపిల్లలకైనా లంచ్ బాక్స్కైనా చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం తింటున్నప్పుడు చక్కగా ఈ పల్లీలు మధ్య మధ్యలో తగులుతూ చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వడానికి, ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఆనియన్ మగ్గిపోతుంది. ఇది చిన్న చిట్కా. ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనం క్యారెట్ని తురిమి పెట్టుకోవాలండి. ఈ తురిమిన క్యారెట్ని ఇందులో వేసుకొని 2 నిమిషాల్లో మగ్గిపోతుందండి. మీరు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే 2-3 మినిట్స్లో మనకి లంచ్ బాక్స్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా తురిమి సన్నగా చక్కగా ఆ తాలింపులు వేసేసుకోవాలి. వేసేసుకొని 2-3 నిమిషాలు అలా తిప్పేసేసి కలియబెట్టేసేసి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనకి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇటు క్యారెట్ కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది సాల్ట్ వేయడం వల్ల. అంతేనండి, చాలా ఈజీ. అసలు ఎంత ఈజీ అంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడిగా తిన్నారంటే అసలు వదలరు. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. మన రైస్ సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు క్యారెట్ కూడా సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది, పచ్చివాసన లేకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా కలిగి పెట్టేసుకొని 2-3 మినిట్స్ అలాగా ఫ్రై చేసేస్తే ఈజీగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో సాంబార్ పౌడరు, మనం సాంబార్ కాస్తాం కదండి, ఆ సాంబార్ పౌడర్ వేసేసుకోవడమే. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. చూడండి ఎంత ఫాస్ట్గా మగ్గిపోయిందో. ఇంతేనండి. ఇందులో రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది క్యారెట్. మనం ముందు కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని మెల్లగా సిమ్లో పెట్టుకొని నిదానంగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఈ ఈ రైస్ని లంచ్ బాక్స్ కట్టి చిన్నపిల్లలకి ఇస్తే ఈజీగా, క్యారెట్ తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి. ఇప్పుడు ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా 2-3 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి కుక్కు. ఇది ఎలా ఉందో చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.